హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. ఇది చాలా బాగుందండి. అదేమిటంటే సొరకాయతో ఈ టైప్‌లో కర్రీ చేశానండి. ఒక్కసారి తిని చూడండి. ఎవరైనా సరే ఈ కర్రీని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంది. కొత్తదనంతో సూపర్ టేస్టీగా ఉందండి. ఎలా చేయాలో, ఎలా చేశానో ఒక్కసారి మన కిచెన్‌లోకెళ్ళి చూద్దామా? ముందుగా మనం సొరకాయలు తీసుకోవాలి. అవి ఎలాంటి కాయలంటే మంచి లేత కాయలు తీసుకోవాలండి. టేస్టు చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలాంటి కాయలతోని మనం ఈ టైప్‌లో కర్రీ చేశామంటే దబ్బ నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే విధంగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకునేసి వేడి వేడి అన్నంలోకైనా, బిర్యానీలోకైనా, చపాతీలోకైనా, రాగి సంగట్లోకైనా ఇలా ప్రతి దానిలో కూడా టేస్టు నంబర్ వన్‌గా ఉందండి. ఒక్కసారి ఈ టైప్‌లో చేసి చూడండి మీకే అర్థమవుతుంది. ఎప్పుడు సొరకాయలు ఇలా కనపడ్డా మనం ఖచ్చితంగా చేసుకొని ఈ టైప్‌లో తింటారండి. అంత బాగుంది ఈ రెసిపీ మాత్రం. దీన్ని మాత్రం ఎవరు కూడా మిస్ కాకండి. ఓకేనా? ఇప్పుడు ఈ సొరకాయనేందంటే శుభ్రంగా కడిగి మీద ఉన్న తోలుని తీసేసి, ఇప్పుడు ఈ టైప్‌లో మనం కట్ చేసుకోవాలండి. ఒక కాయనొచ్చేసి ఇలా మధ్యలో కట్ చేసి 4 భాగాలుగా చేసేసుకునేసి, ఒక్కొక్క ఇంచు చొప్పున ఈ టైప్‌లో మనం కొంచెం పెద్ద పెద్ద దబ్బలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మరీ చిన్నగా కట్ చేస్తే ఏందంటే మంచి లేత కాయ కాబట్టి ఉట్టిగనే కరిగిపోద్దండి. అందుకోసమనేసి ఈ టైప్‌లో ఒక ఇంచు చొప్పున మనం ఇలా కట్ చేసుకున్నామంటే కరిగిపోకుండా తినేటప్పుడు దబ్బలు దబ్బలుగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ టైప్‌లో ఇప్పుడు ఈ సొరకాయని కోసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తీసి ఒక ప్లేట్‌లోకైతే వేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ సొరకాయని కోసిన తర్వాత చాలా ఎక్కువ సేపు అలా ఉంచకుండా వెంటనే మనం కర్రీ మొదలు పెట్టేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం నలుపు రంగులోకి తిరుగుతాయి. ఎందుకంటే తోలు తీసి కట్ చేసున్నాం కాబట్టి అందుకోసం అనేసి. వెంటనే లేట్ చేయకుండా కర్రీ చేసేసుకోవాలి. చూడండి ఈ టైప్‌లో దబ్బలు కట్ చేసుకునేసి ఇప్పుడు వీటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటెలు ఆయిల్ వేసుకునేసి కాస్త వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయలండి ఒక 2 దాకా తీసుకునేసి చిన్నగా సన్నగా కట్ చేసి దీంట్లో వేసేసుకునేసి ఇలా కాస్త కలుపుకునేసి ఇప్పుడు చీల్చిన మిరపకాయలండి ఒక 3 లేదా 4 ఇలా చీల్చి దాంట్లో వేసుకునేసి ఇప్పుడు ఇలా కలుపుతూనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత విధంగా వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే మధ్యలో ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు దాంట్లో వేసుకునేసి దాన్ని కూడా పచ్చి వాసన పోయే విధంగా ఇలా కలుపుతూనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం వేగనిచ్చుకోవాలి. చూడండి ఈ టైప్లో ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఈ సొరకాయ దబ్బలన్నింటినీ దాంట్లో వేసి ఇప్పుడు కట్ చేసిన టమోటాలు కూడా దాంట్లో వేసేసుకుందాం. వేసాక చిటికెడు పసుపు ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను సాల్ట్ కూడా వేసి ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. టమోటాలు ఏంటంటే దీంట్లో కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఒక రెండింటిని సన్నగా పొడవుగా కట్ చేసి దీంట్లో వేసాను. ఇలా వేసిన తర్వాత ఇలా మనం బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టి దాదాపు ఒక 6-8 నిమిషాల సేపు అయితే వీటిని మనం బాగా ఇలా ఉడికించుకోవాలి. చూడండి టమోటాలు మొత్తంకే కరిగిపోయినాయండి. దెబ్బ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఒకసారి చెక్ చేద్దామా దబ్బ ఎలా ఉడికిందనే చూడండి. అలా అనంగానే ఇలా పుసుక్కుని వచ్చేసేయాలండి. లోపల అన్నది తెలుపు లేకుండా ఇలా నీలం రంగులో వచ్చిందంటే బాగా ఉడికిపోయినట్టనే అర్థం. ఓకేనా? ఈ టైపు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్పైసీ తగ్గట్టుగా ఒక టేబుల్ స్పూను కారం వేసుకునేసి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేసి ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలిసి మంచి కలర్ వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. అంటే దాదాపు ఒక 2-3 నిమిషాల సేపు ఇలా మనం సన్నమంట మీద ఫ్రై చేసిందంటే ఇది బాగా ఉడికిపోయి ఇందులోకించి ఆయిల్ రిలీజ్ అవుద్దండి. ఆ టైప్‌లో మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అంటే కారం మసాలా వేసినప్పుడు. వేసిన తర్వాత ఇప్పుడు మనం తగినన్ని నీళ్లు పోసుకుందాం. అంటే ఒక గ్లాసు నీళ్లు పోసుకుంటే కాస్త గ్రేవీగా ఉంటుంది కాబట్టి. దానికి సరిపోయిన ఒక గ్లాసు నీళ్లు పోసుకొని చిటికెడు పసుపు వేసుకుందాం. అంటే టేస్ట్‌కి సరిపడా ఒక్కసారి రుచి చూసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకునేసి కాస్త అలా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 6-8 నిమిషాల సేపు అయితే బాగా గ్రేవీ చిక్కబడేంత వరకు మనం ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కాస్త అలా తిప్పేసుకునేసి ఇప్పుడు కాచిన పాలు పోసుకోవాలండి. ఓకేనా? అవి ఒక కప్పు తీసుకునేసి ఈ కాచిన పాలన్నది దాంట్లో పోస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి. అంత బాగుంటుంది. ఓకేనా? ఇవి పోసిన తర్వాత మరి ఎక్కువసేపు ఉడికించకుండా ఒక 2 నిమిషాల
ఉడికించుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఈ పాలు టేస్ట్ అన్నది ఈ గ్రేవీలో ఈనికి రుచి ఇంకా అద్భుతంగా ఉంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మీదకించి అలా కొత్తిమీరని చల్లేసుకునేసి, అది శుభ్రంగా కడిగి ఇరిసి ఆ కొత్తిమీరని చల్లుకునేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలండి. ఆఖరణ టేస్ట్ చూసి అంటే సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా లేదన్నది చూసుకునేసి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు చూడండి ఒక్కసారి ఇలా చూస్తేనే నోరూరిపోద్దండి. అంత బాగుంది. దాన్నే ఇప్పుడు వేడి వేడి అన్నంలో అలా సర్వ్ చేసుకొని తింటుంటే ఆ టేస్ట్ ఉంటుందండి. చాలా అద్భుతమండి. ఒక్కసారి ఖచ్చితంగా ఈ టైప్‌లో ఇలా లేత సొరకాయలని తీసుకునేసి చేసి చూడండి. ఎంత రుచి బాగుందంటే అంత బాగుందండి. ఈ టైప్‌లో ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక వీడియోలో కలుద్దామా? ఎవ్వరూ మిస్ కాకుండా అందరూ ట్రై చేయండి.